గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ రోజు రివ్యూ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి బ్యాండ్ మాల మన హర్ష రోషన్ శ్రీదేవి అప్పల జంటగా నటించిన బ్యాండ్ మాల మూవీ. కోనా వెంకట్ గారు నిర్మించిన ఈ ఫిలిం మరి అంచనాలు చాలానే పెరిగిపోయాయి. బికాజ్ ప్రమోషన్స్ చాలా బాగా చేశారు. ఆ వచ్చిన తిప్పుకుంటూ అనే సాంగ్తో చాలా చాలా బజ్ వచ్చింది సినిమాకి. సో మరి ఈ సినిమా ఎలా ఉంది, మన అంచనాలు అందుకుందా, మరి పల్లెటూరు ప్రేమ కథ హిట్ అయిందా ఫట్ అయిందా, ఇవన్నీ డీటెయిల్స్ మనం రివ్యూలో మాట్లాడుకుందామమ్మ. మాట్లాడుకునే ముందు మీరు ఒక్కటి చేయండి మమ్మ, మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్లీజ్. మరి రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాంటి ఫిల్మీ అప్డేట్స్ కోసం. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే కథ విషయానికి వస్తే ఇది ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథ. మనకి అది ట్రైలర్ చూసినా టీజర్ చూసినా అర్థమైపోద్ది. గిరి యాజ్ హర్ష రోషన్ గిరిగా నటిస్తాడు. సో ఒక లోకల్ బ్యాండ్ మేళ నడుపుకుంటూ ఉంటాడు. అలాగే శ్రీదేవి రాజీగా ఉంటుంది, చదువులో ముందుంటుంది. చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్న వీళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన ఈ జంట కొన్ని పరిస్థితుల వల్ల విడిపోతారు. సో ఎలా విడిపోయారు, గిరి తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశాడు, ఇందులో సాయి కుమార్ గారి పాత్ర ఏంటి అనేదే సినిమా. ఇది స్టోరీ ఆఫ్ ద ఫిలిం, ఇది ప్లాట్ ఆఫ్ ద ఫిలిం. అయితే ఇలాంటి రొట్ట స్టోరీలు, ఇలాంటి చాలా స్టోరీలు మనం తెలుగులో చాలా చూసేసాం ఉన్నాయి. సో అయితే మొత్తం ప్లస్లు మైనస్లు మాట్లాడుకుందాం. ప్లస్ విషయానికి వస్తే గతంలో కోర్టు సినిమాతో ఈ జంట, ఈ రోషన్ కానీ శ్రీదేవి కానీ ఎంత బాగా నటించారో ఈ జంట కెమిస్ట్రీ కూడా ఈ సినిమాలో కూడా అంతే సహజంగా అంతే బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక రోషన్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. బికాస్ మొన్న వచ్చిన ఇంటర్ సినిమాలో కానీ కామెడీ టైమింగ్స్తో అది చాలా బాగా మెప్పించాడు. శ్రీదేవి తనకున్నంత వరకు తన పాత్రే చాలా చాలా ఒదిగిపోయి బాగా నటించింది. ఇక్కడ వరకు ఓకే. మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అనుకోవచ్చు మా. బికాజ్ విజయ్ బుల్గాని ఇచ్చిన మ్యూజిక్ ముఖ్యంగా తిప్పుకుంటున్న ఆ పాట ఉంది కదా, అది చూడడానికి విజువల్గా కూడా బాగుంది. ఆ పాట వినడానికి చాలా బాగుంది అనిపించింది. ఫస్ట్ హాఫ్ కామెడీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో వచ్చే మనల్ని కామెడీ ట్రాక్ అక్కడక్కడ బాగానే నవ్విస్తుంది. సాయి కుమార్ గారు తనదైన స్టైలులో బాగానే నటించారు, చాలా బాగా ఆకట్టుకున్నారు. ఇక మైనస్ విషయానికి వస్తే సినిమాలో ఏదైనా పెద్ద 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 మైనస్ పాయింట్ ఉందంటే కదే ఆ ఓల్డ్ కథ, అవుట్డేటెడ్ కథే మామ పెద్ద మైనస్. ఇలాంటి విలేజ్ డ్రామా స్టోరీలు మన తెలుగులో బొచ్చుడు ఉన్నాయి. సో కథలో పెద్ద న్యూగా ఏం లేకపోవడం, అంతా అవుట్డేటెడ్ స్టోరీ, కొత్తదనం ఏమీ లేదు, అంత ఓల్డ్గానే ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేస్తే ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ కొంచెం సరదాగా కామెడీ ట్రాక్లో నడిచిపోయినా సెకండ్ హాఫ్ మాత్రం చాలా 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 స్లోగా వెళ్ళాలా వద్ద గూడ్స్ వెళ్ళి ఆగిపోతాడు చూడండి, అలా స్లోగా వెళ్తుంది. అనవసరమైన సీన్లు పెట్టి వాటిని మరీ సాగదీశారేమో అన్నట్టు నాకు అనిపించింది. ఇక ఎమోషన్స్ పాయింట్స్కి వస్తే హీరోయిన్ తండ్రిగా నటించిన పాత్ర కానీ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అనుకున్నంత రేంజ్లో పర్ఫామ్ చేయలేదేమో అన్నట్టు అనిపించింది. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు అని చూసినంత మనకు అనిపించింది. సో ఓవరాల్గా చెప్పాలంటే మనకు నచ్చిందా లేదా అనేది మాట్లాడదాం. మనం అందరిలాగా ఇచ్చేద్దాం సినిమా మన రేటింగ్ పాయింట్స్కి వచ్చేస్తే అందరిలాగా మనం పూలు పుచ్చకాలు టమాటాలు ఇలాంటివి ఇవ్వం కాబట్టి స్టార్లు ఇవ్వగానే సినిమా భాషలోనే మాట్లాడుకుందామా. సినిమా బ్లాక్ బస్టరా, సూపర్ హిట్టా, యావరేజా, ఫ్లాపా, డిజాస్టరా మాట్లాడుకుంటే ఇది నాకు చూసినంత వరకు ఇది ఒక ఫ్లాప్ మూవీ మామ. నాకైతే ఫ్లాప్ అనిపించింది, అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సో మరి మీకేమనిపించింది? మీరు కనుక సినిమా చూసుంటే మీకేమనిపించింది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి మామ. ఇలాంటి రివ్యూల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తామమ్మా. అంటిల్ దెన్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటామమ్మా. బాయ్, టాటా.